ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. సో యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడైనా కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టే. అండ్ యేసుక్రీస్తు మొత్తం కొట్టేసినాడు. ఇప్పుడు ఎవడు ధర్మశాస్త్రాన్ని అంటే పాత నిబంధనను ఎవడు అనుసరించి నడుచుకోవాల్సిన పని లేదు అని చెప్పేసి యేసుక్రీస్తు ద్వారా, ఎందుకంటే ఆల్రెడీ యేసుక్రీస్తు అంతా నెరవేర్చినాడు. అంటే యేసుక్రీస్తులో ఉన్నవాడంటే దాన్ని నెరవేర్చిన వాడే అవుతాడు. ఇప్పుడు దాన్ని ఎవడు పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది పాత నిబంధన, క్రొత్త నిబంధన అని చెప్పాడంటే పాతగిలిపోతుంది. అది ఇట్స్ నాట్ ఇన్ అ యూసేజ్. అది పాతగిలిపోతుంది. అది దాని గురించి ఎవడు పట్టించుకోవాల్సిన పని లేదు. క్రొత్త నిబంధనను అనుసరించి నడుచుకున్న వాడే క్రైస్తవుడు అవుతాడు. అండ్ యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చాడు. బేతాళ ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని మొత్తం నెరవేర్చలేదన్నట్టు చెప్తున్నాడు. బేతాళ ప్రశ్నలో ఏంటంటే, వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని అప్పుడున్నటువంటి పరిసయ్యులు శాస్త్రులు తీసుకొని వచ్చి దేవాలయంలో ఆయన ఎదుట నిలబెట్టి, ఈమె వ్యభిచారమందు పట్టబడింది, వ్యభిచారమందు అట్ ద వెరీ యాక్ట్ ఈమె పట్టబడింది, ఈమెను తీసుకొని వచ్చేసినాం. సో ఆయనను శోధిస్తూ ఈ మాటను అడిగినారు పరిసయ్యులు శాస్త్రులు. సో వాళ్ళు శోధిస్తూ యేసుక్రీస్తుని అడిగినటువంటి మాట ఏంటంటే, ఈమె వ్యభిచారమందు పట్టబడింది, ఆయనను నువ్వేం చెప్తావని చెప్పేసి ఆయనను శోధిస్తూ అడిగినప్పుడు ఆయన అసలు ఏం మాట్లాడుకోకుండా నేల మీద వంగి ఏదో వ్రేలుతో రాసుకుంటా అసలు పట్టనట్టుగా ఉంటాడు. వాళ్ళు పట్టు వదలకు అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు, మీలో పాపం చేయని వాడెవడో ఆమె మీద మొదట రాయి వేయవలనని అని చెప్పేసి యేసుక్రీస్తు చెప్పాడు. ఇదంతా యోహాను సువార్త 8వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 11 వచనాల వరకు ఈ సందర్భం ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎందుకు యేసుక్రీస్తు ఇక్కడ మామూలుగా మోసే ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారము యేసుక్రీస్తు ఏం చేయాలి? వ్యభిచారమందు మోసే రాసిచ్చాడు కదా ఆల్రెడీ. వ్యభిచారం ఎవరైనా చేస్తే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలని చెప్పేసి రాశాడు కదా. మరి యేసుక్రీస్తు ఇక్కడ ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు అసలు అని అంటున్నాడు. ఇదొక క్వశ్చన్, ఈ బేతాళ ప్రశ్న. అలాగే వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలనే ఆజ్ఞని అమలు చేయనివ్వలేదు, తాను అమలు చేయలేదు. కాబట్టి యేసు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదు అని. ఇంకొకటి ఏంటంటే, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి యేసుతో అంటున్నాడు, నేను జీవంలో ప్రవేశింపాలంటే నేనేం చేయాలని అన్నప్పుడు, నువ్వు ధర్మశాస్త్రం నీకేమని చెప్తుందని అన్నప్పుడు, నీ దేవుడైన ప్రభువుని పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ బలంతోనూ ప్రేమింపవలను అనియు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించవలనటువంటి ఈ 2 ఆజ్ఞలు తెలుపుతున్నాను అన్నప్పుడు నువ్వు అలాగ చేయి, నువ్వు బ్రతికేదవని చెప్పేసి యేసుక్రీస్తు చెప్పాడు. అండ్ ఇంకొకటి ఈ సందర్భాన్ని బట్టి కూడా, అంటే ఇంకా యేసుక్రీస్తు ఏం అవసరం లేదు, జస్ట్ ఆ 2 ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే ఇంకా సరిపోతుంది కదా అన్నట్టుగా క్వశ్చన్. ఇది ఒక బేతాళ ప్రశ్న. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, యేసుక్రీస్తు మీకు ధర్మశాస్త్రంలో రాయబడింది కదా, ప్రజలతో మాట్లాడుతూ, అప్పుడున్నటువంటి వాళ్ళతో, సమాజంగా కూడినటువంటి వాళ్ళతో మాట్లాడుతూ, మీకు ధర్మశాస్త్రము ఆల్రెడీ చెప్పబడింది ఉంది కదా, కంటికి కన్ను పంటికి పళ్ళు ఉంది అని చెప్పేసి మీరు చెప్పబడిన మాట విన్నారు కదా, మీరు అలాగ చేయకూడదు, మీరు శత్రువులను కూడా ప్రేమించాలని చెప్పేసి చెప్పాడు. తర్వాత వ్యభిచరింపబడిన మాట మీరు చెప్పబడినది కదా ధర్మశాస్త్రంలో, మీరు ఇప్పుడు ఎలా ఉండాలంటే అని చెప్పేసి, ఒకడు తన మోహోత్సుకతో చూసిన ఎడల అప్పుడు తన హృదయం ముందు వ్యభిచరించిన వాడవును అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే వీటిని సవరించాడు కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అవుతుంది, యేసు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు అని చెప్పడం కుదరదు. ఈ విషయాలని మనం గమనిస్తే చాలా క్లియర్గా స్పష్టంగా తెలిసిపోతుంది. యేసు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదు, చాలా ఆజ్ఞలకి మార్పులు చేశాడు. మత్తయి సువార్తలో చూడండి, 5వ అధ్యాయం 21 నుంచి 48 వచనాల వరకు చూస్తే చాలా ఆజ్ఞల్ని మార్చేశాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించే ఇవన్నీ చేసినాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం కోసమే ఇవన్నీ చేశాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం కోసమే ఇవన్నీ చేశాడు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటిది నెరవేరడం కోసమే యేసుక్రీస్తు ఇవన్నీ చెప్పాడు. ఎయిదర్ ఆ వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ గురించి మాట్లాడడం కానీ, పంటికి పన్ను కంటికి కన్ను అనే ఆజ్ఞను, తర్వాత కొత్త ఆజ్ఞలు ఇవ్వడం, మీకు ఆ విధంగా ఏ విధంగా చెప్పబడింది, మీరు ఏ విధంగా ఇప్పుడు చేయాల్సింది అనేటువంటివి చెప్పడం కానీ, తర్వాత అక్కడ ధర్మశాస్త్రంలో ఏమని వ్రాయబడిందని చెప్పేసి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అడిగినప్పుడు దాని విషయంలో కానీ,
ఇవన్నీ ఏంటంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూనే ఇవన్నీ చెప్పాడు. దానికి మనం ఎక్కడ చూస్తామంటే మోసే ధర్మశాస్త్రంలోనే రాయబడింది ఆ మాట. ధర్మశాస్త్రంలోనే మోసే యేసుక్రీస్తుని గురించి రాశాడు. ఆ ప్రవక్త ఏ ప్రవక్త అంటే ఏ ప్రవక్త మీ సహోదరులలో మీ కొరకు నా వంటి ప్రవక్తను మీ కొరకు పుట్టిస్తాడు మీ జనులలో, ఆయన చెప్పు ప్రతి మాటను మీరు వినాలని చెప్పేసి యేసుక్రీస్తు కూర్చున్నటువంటి ఒక ప్రవచనం ఆల్రెడీ ఉంది. ఓకే, సో ఆయన చెప్పేటువంటి ప్రతి మాట మీరు వినాలనేది ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవడంలోనే ఉంది. ఆయన చెప్పిన ప్రతి మాట మీరు వినాలి, ఆయన చెప్పినటువంటి ప్రతి మాట వినాలి. సో ఆ మాటలు ఎక్కడున్నాయి, ఆ మాటలు ఎక్కడున్నాయో మనం చదువుతాం. గట్ ఇట్. సో అపోస్తుల కార్యంలో ఆయన ధర్మశాస్త్రంలో ఏమని వ్రాయబడింది దాని గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఆ మాట ఎక్కడుందంటే అపోస్తుల కార్యంలో 3:22-23లో మోసే ఇట్లా, నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. నెక్స్ట్ వచనం, ఆ ప్రవక్త మాట విననివాడు, ఆ ప్రవక్త యేసుక్రీస్తే, ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునను. సో ఇది ధర్మశాస్త్రంలో ఎక్కడ రాయబడింది? సో ధర్మశాస్త్రంలో ఎక్కడ రాయబడిందంటే సో ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16, 18, 19లో కూడా దీన్ని రెఫర్ చేస్తూ మోసేలో ఎక్కడ రాయబడింది అనే దాన్ని బట్టి మోసే రాసినటువంటి ద్వితీయోపదేశ కాండము 18, 16 అండ్ 18, 19లో ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటిని చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. ఓకే, వారి సహోదరుల నుండి 18 వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలను ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును, అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గురించి విచారణ చేసేదను. సో ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ అతని నోట నా మాటలను ఉంచుదును అంటున్నాడు. అదొక పాయింట్. యేసుక్రీస్తు నోట ఎవరి మాటలు ఉంటాయి? దేవుని మాటలు ఉంటాయి. ఆ మాటలను ఎవడైనా వినకపోతే వాని విషయమై నేను విచారిస్తానన్నాడు. సో ఈ మాటను బట్టి కూడా యేసుక్రీస్తు మాట్లాడిన ప్రతి మాట కూడా అది తండ్రి నుంచి వచ్చినదే. అంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకున్నాడు అనేదానికి ఈ 2 మాటలు అపోస్తల కార్యంలో రాయబడినటువంటి ఇది, తర్వాత ద్వితీయోపదేశ కాండంలో మోషేలో రాయబడినటువంటి ఈ మాటలను మీకు చదివి వినిపించిన. ఓకే, థ్యాంక్స్. సో వీటి ప్రకారము ఇప్పుడు చదివినటువంటి ఈ మాటల ప్రకారము యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ మాటల ప్రకారం అపోస్తల కార్యంలో చదివాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంలో ప్రభువుని గురించి ఏ విధంగా రాయబడింది అనేది ఈ 2 సందర్భాలు చదివాం. సో దీన్ని బట్టి ధర్మశాస్త్రాన్ని అనుసరించే యేసుక్రీస్తు మాట్లాడాడు. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుకోకుండా లేకపోతే దాన్ని కొట్టివేయాలనే ఉద్దేశంతో ఏం మాట్లాడలేదు. యేసుక్రీస్తు రావడం అనేది ఆ ప్రవక్త చెప్పిన మాట వినాలని అన్నప్పుడు సో వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీకి చెప్పబడినటువంటి మాటలు ఏంటంటే మీలో పాపం లేని వాడెవడో మొదట రాయి వేయవలను. ఆయన చెప్పింది తినాలి. ఇక్కడ యేసుక్రీస్తు చెప్పింది తినాలనేదే మళ్ళీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవడం. సో ఇప్పుడు యేసుక్రీస్తు ఏమని చెప్పాడన్నది పాయింట్. యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? ఆయన నోటి వద్ద నుండి వచ్చే మాటలు అవి నా మాటలే అని చెప్పేసి మళ్ళీ తండ్రి చెప్పాడు అదే ధర్మశాస్త్రంలోనే. సో ఇప్పుడు వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని అమ్మ వాళ్ళెవరు నీకు శిక్ష విధింపలేదా, అయితే నువ్వు వెళ్ళు అన్నాడు. నేను కూడా నీకు శిక్ష విధింపను, నువ్వు ఇంకెప్పుడు పాపం చేయకమ్మా అని చెప్పేసి క్షమించేసినాడు. అది ఎవరి మాట? దేవుని మాటనే. అది కూడా దేన్ని అనుసరించింది? ధర్మశాస్త్రాన్ని అనుసరించింది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడా లేదా? ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు యేసుక్రీస్తు. అండ్ ఇంకో సందర్భంలో ధర్మశాస్త్రోపదేశకుడి దగ్గరకు వచ్చినప్పుడు ధర్మశాస్త్రం అంతా ఒక మాటలో నిక్షిప్తమైంది. అది యేసుక్రీస్తు చెప్పిన మాట. ఏ మాట అది? నీ పూర్ణ హృదయంతోనూ నీ దేవుడైన ప్రభువుని పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవాలనే ఒక్క మాటలోనే ఇది ఏముంది? ధర్మశాస్త్రం మొత్తం ఈ ఒక్క మాట మీ కిందికి వస్తుంది. అండ్ దట్టు ఇంకొక
అసలు యేసుక్రీస్తు ఇచ్చేటువంటి క్రొత్త ఆజ్ఞ, యేసుక్రీస్తు నేర్పించినటువంటి ఇంకొక ఆజ్ఞ ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవలను, నీ సహోదరుని ప్రేమింపవలనని ఈ యొక్క ఆజ్ఞనే యేసుక్రీస్తు వల్ల మొత్తం అంతా పొందింది కూడా. సో ఈ రెండు మాటలు మొత్తం కొత్త నిబంధనని తెలియజేస్తాయి. ఈ రెండు మాటలు నీ ఫస్ట్ ఆజ్ఞ, ఇది రెండవ ఆజ్ఞ, ఈ రెండు మాటలు మొత్తం క్రొత్త నిబంధన అంతా తెలియజేస్తాయి. దట్టు ఏంటంటే యేసుక్రీస్తు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన రొట్టె పట్టుకొని మొత్తం శిష్యులకు తాను అప్పగింపబడినటువంటి రాత్రి తనకు శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళకి రొట్టె ఇచ్చి, అది మీరందరూ తీసుకొని దాన్ని పంచుకోండి, ఇది నా శరీరం అని చెప్పాడు. తర్వాత ద్రాక్ష రసాన్ని వాళ్ళందరికీ ఇచ్చి తీసుకొని ఇచ్చి, ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన. ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. సో ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించే ఇవన్నీ యేసుక్రీస్తు చేశాడు. సో యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని అనుసరించి చేశాడు, ధర్మశాస్త్రాన్ని పక్కాగా నెరవేర్చాడు, దాన్ని కొట్టువేలా దాన్ని నెరవేర్చాడు యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే ధర్మశాస్త్రాన్ని అనుసరించి దాన్ని అంతటిని నెరవేర్చి ప్రవక్తలలో కానీ తర్వాత మోషే గ్రంథంలో కానీ తర్వాత కీర్తనలో తన గురించి వ్రాయబడిన మాటలన్నిటినీ నెరవేర్చాడని చెప్పేసి, తిరిగి లేచిన తర్వాత కూడా ఆ మాటలన్నీ నెరవేరినాయని చెప్పేసి యేసుక్రీస్తు తెలియజెప్పినాడు. ఇది ఆల్రెడీ ఒక వీడియోలో మనం చూసినాం. అండ్ ఇంకొకటి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు భూమి మీద పాపాలను క్షమించేటువంటి అధికారం తండ్రి ఇచ్చినాడు. యేసుక్రీస్తు విశ్రాంతి దినం కూడా ప్రభు అయి ఉన్నాడు. ఇప్పుడు ఇవి అడిగిన క్వశ్చన్లు అన్నీ కూడా ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించి చేసినాడా లేదా అనే క్వశ్చన్ మీదనే ఇవన్నీ క్వశ్చన్లు ఉన్నాయి. సో యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని అనుసరించే ఇవన్నీ చేసినాడు, పక్కాగా నెరవేర్చినాడు. ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడైనా కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టే. యేసుక్రీస్తు మొత్తం కొట్టేసినాడు. ఇప్పుడు ఎవడు ధర్మశాస్త్రాన్ని అంటే పాత నిబంధనను ఎవడు అనుసరించి నడుచుకోవాల్సిన పని లేదు అని చెప్పేసి యేసుక్రీస్తు ద్వారా, ఎందుకంటే ఆల్రెడీ యేసుక్రీస్తు అంతా నెరవేర్చినాడు. అంటే యేసుక్రీస్తులో ఉన్నవాడంటే దాన్ని నెరవేర్చిన వాడే అవుతాడు. దాన్ని ఎవడు పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది పాత నిబంధన, క్రొత్త నిబంధన అని చెప్పాడంటే పాతగిలిపోతుంది. అది పాతగిలిపోతుంది. దాని గురించి ఎవడు పట్టించుకోవాల్సిన పని లేదు. క్రొత్త నిబంధన అనుసరించి నడుచుకున్న వాడే క్రైస్తవుడు అవుతాడు. అండ్ యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చాడు.